హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ఎస్ఎస్సి రిజల్ట్ అయితే రావడం జరిగింది. నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నా కానీ నిన్న నైట్ క్లాస్ ఉండే నైట్. దాని తర్వాత మళ్ళీ వచ్చి అన్నం తినేసరికి మొత్తానికి 10 అయింది. ఇంకా దాని తర్వాత అది నిద్ర వచ్చింది అంతే అనుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ చెక్ చేసుకునే ఉంటారు రిజల్ట్ అనేది. చాలామంది నా నేమ్ లేదన్నా, నాకు స్కోర్ వచ్చింది అయినా కానీ కట్ ఆఫ్ రీచ్ అయినా కానీ నా నేమ్ లేదని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు చాలామంది. సో ఫస్ట్ పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత మన నేమ్ కానీ లేకపోతే హాల్ టికెట్ నెంబర్ కానీ సెట్ చేసిన తర్వాత కొంచెంసేపు వెయిట్ చేయండి బ్రదర్. ఎందుకంటే మన మొబైల్స్ అందరూ మ్యాక్సిమం మొబైల్లోనే సెట్ చేస్తారు. ఆ మొబైల్ మన హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత ఒక 1 మినిట్ నుంచి 2 మినిట్స్ దాకా వెయిట్ చేయండి. ఎప్పుడైతే మనకి నో మ్యాచెస్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుందో సో అప్పుడు దాకా కూడా మనకి అది స్కానింగ్ చేస్తూనే ఉంటుంది మన నెంబర్. సో ఎప్పుడైతే నో మ్యాచెస్ ఫౌండ్ అని వచ్చిందో అప్పుడు మనకి మన నేమ్ దాంట్లో లేనట్టు. సో ఓకేనా, మొత్తం మనకి లిస్ట్ 2లోనే ఏమో మన మెయిల్కి సంబంధించింది ఉంది. దాని తర్వాత లిస్ట్ 3 అండ్ లిస్ట్ 4 కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో మన ఏదైతే విత్ హెల్త్ లిస్ట్ అండ్ డీబ్యారిడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసుకుని మీ నెంబర్ కట్ ఆఫ్ రీచ్ అయిన తర్వాత ఒకవేళ లేకపోతే సో ఓకేనా. అండ్ ఒక వీడియో వచ్చేసి మనం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ కట్ ఆఫ్ ఎందుకు ఇంత పెరిగిందని మనం ఒకసారి ఆలోచించుకుంటే సో ఫస్ట్ మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి బ్రదర్. సో ఫస్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఒకటి తెలుగులో ఉంది. సో నేను ఫస్ట్ మనకి ఎగ్జామ్ ఎప్పుడైతే తెలుగులో ఉందని చెప్పినో అప్పుడే కట్ ఆఫ్ పెరిగిద్దని చెప్పేసి నేను ఫస్ట్ అని చెప్పినా కూడా. సో ఎగ్జామ్ తెలుగులో ఉంది. అండ్ దాని తర్వాత రెండోది మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఎవరైతే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయిపోయింది. సో వాళ్ళు ఆల్రెడీ సిలబస్ని మొత్తం కవర్ చేసి నుజ్జు చేసి ఉంటారు సిలబస్ని. సో నేను అప్పుడే చెప్పిన కానిస్టేబుల్ మొత్తం జీడీ నోటిఫికేషన్ పడతారు. సో కానిస్టేబుల్కి ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళందరూ జీడీకి అప్లై చేస్తారు ఖచ్చితంగా. సో ఆల్రెడీ వాళ్ళు ముందు చదివే ఉన్నారు, సిలబస్ని మొత్తం తిప్పేసి ఉన్నారు. సో వాళ్ళకి కనుక దీని మీద పడితే మొత్తం జాబ్లోనే వాళ్ళు కొట్టుకోబోతారని చెప్పి ముందే చెప్పిన. సో దాని తర్వాత మెయిన్ మూడోది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ చాలా తక్కువ పెట్టిండు. సో 0.25 అంటే చాలా తక్కువ. సో అందుకని ఈ 3 రీజన్స్ అనేది ఈ కట్ ఆఫ్ పెరగడానికి ఈ 3 రీజన్సే కారణాలు అన్నమాట. చాలామంది నన్ను ఫోన్ చేశారు, అన్న నేను 4 నెలల నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా, ఎగ్జామ్ నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నా అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు అందరు. చాలామంది ఫోన్ చేశారు, 2-3 ఫోన్ చేశారు ఇన్స్టాగ్రామ్లో బాధపడుతూ ఉంటారు ఒకటే. సో ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి బ్రదర్. సో ఇప్పుడు మన మనం ఎప్పుడైతే లాస్ట్ నోటిఫికేషన్ కనుక మనకు ముందు నోటిఫికేషన్లు ఉన్నాయో వాటికి నెగిటివ్ మార్కింగ్ లేదు అసలు. సో ఎవరైతే 5 KMలో మంచిగా ఫిట్నెస్ ఉండి రన్నింగ్ కొట్టారో అంత వాళ్ళకి జాబ్లోనే కొట్టుకోపోయారు ఇప్పుడు రోజులన్నీ మారిపోయినాయి. సో మాకంటే ముందు బ్యాచ్కి అంతకంటే ముందు బ్యాచ్కి నెగిటివ్ మార్కింగ్ తీసుకొచ్చిండు. ఇప్పుడు ఏం చేసిండు, మళ్ళీ ఎగ్జామ్ తెలుగులో పెట్టిండు. ఇంకా ముందు నోటిఫికేషన్కి ఏం జరుగుతుంది అసలే జరగదు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ఏదో ఒక జాబ్ కొట్టుకొని సెటిల్ అవటం చాలా ఇంపార్టెంట్ బ్రదర్ ఇది. సో వీలైనంత త్వరగా ఏదో ఒక జాబ్ కొట్టుకొని దాని తర్వాత ఆ జాబ్ చేసుకుంటూ మనకి టైం ఉంటుంది. సో ఆ జాబ్లో వండుకుంటా నెక్స్ట్ హై ర్యాంక్కి ప్రిపేర్ కావటం కానీ, లేకపోతే స్టేట్ జాబ్స్ మనకి స్టేట్ కానిస్టేబుల్ కానీ, స్టేట్ ఎస్ఐ కానీ, లేకపోతే టీజీపీఎస్సీ కానీ, సో ఏపీపీఎస్సీ కానీ, సో వీటి మంచి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఒక బేస్ కావాలి. సో ఆ బేస్ను ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెతుక్కోండి, సెటిల్ అవ్వండి మంచిగా. సో ఏదో ఒక ఎగ్జామ్ పోయిందని చెప్పేసి ఇంట్లో ముడుచుకొని కూర్చోకుండా నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఉంది. ఆ నెక్స్ట్ మంత్లోనే మనకి ఆగస్టులోనే మన నోటిఫికేషన్ కూడా ఉంది. అఫీషియల్ నోటీసే వచ్చింది. ఫేక్ నోటీస్ అయితే కాదు, అది అఫీషియల్ మనకి ఆగస్టు 27, 24 తారీఖు మళ్ళీ నోటిఫికేషన్ ఉందని చెప్పిండు. సో కంటిన్యూగా ఇప్పుడు దాకా ఏదైతే ప్రిపేర్ అయ్యారో మీరు అదే రన్నింగ్ చేసుకుంటా అదే చదువుకుంటూ కూర్చుంటే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఖచ్చితంగా గెయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకుందాం, మీరు కట్ ఆఫ్ కంటే ఒక 2 మార్కులు 3 మార్కులు కిందలో పోయారు. సో అనుకుందాం మనం, సరే నువ్వు క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ నువ్వు లాస్ట్ లిస్ట్లో ఉండదన్న దాకా కూడా నమ్మకం ఉండదు. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే ఒకవేళ నీకు వచ్చినా కానీ ఏదో బీఎస్ఎఫ్ లేకపోతే ఏదో ఐటీబీపీ ఆ మధ్యలో పోయి జాబులు చేసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ వేస్ట్. మంచిగా టైం ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ మంచిగా సిఎస్ఎఫ్ రావడానికి అయితే ట్రై చేయండి. సిఎస్ఎఫ్ తర్వాత జాబ్ కొట్టుకున్న తర్వాత మంచిగా మనం మళ్ళీ తర్వాత డ్యూటీ ఎక్కిన తర్వాత మంచిగా 8 గంటలు డ్యూటీ అయిపోయిన తర్వాత మంచిగా టైం ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి మంచిగా, మళ్ళీ నెక్స్ట్ ర్యాంక్ ట్రై చేయండి, లేకపోతే స్టేట్ జాబ్ ట్రై చేయండి. సో ఇదనమాట. సో ముందైతే మనకి ఒక బేస్ని చూజ్ చేసుకుని బ్రదర్. సో అది నేను చెప్పేది. ఏదో ఒక ఎగ్జామ్ అయిందని చెప్పేసి బాధపడకుండా మళ్ళీ వెంబడే ట్రై చేస్తున్నామండి. ఆర్పిఎఫ్ ఉంది, జీడీ నోటిఫికేషన్ ఉంది. సో ఓకేనా. ఇంకా మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కొద్దిగా లెక్క అని చెప్పుకోవాలి. ఇంకా మీరు ఒకసారి యూపీ కానీ అంటే ఇప్పుడు నార్త్ సైడ్ కట్ ఆఫ్ చూడండి. ఒక్కోటి ఏది పీఈటీ లిస్ట్కే 139, 140 కట్ ఆఫ్లు పోయినాయి. ఇంకా వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. చిన్న స్టేట్మెంట్ జాబ్ పడ్డా కానీ తను లక్షల్లో అప్లై చేస్తూ ఉంటారు. సో
సో ఎంత నిరుద్యోగం ఉందో మనం అర్థం చేసుకోవాలి. బయట జాబులు లేక ఎంత బాధపడతా ఉన్నారో అర్థం చేసుకోవాలి. సో అందుకనే చెప్పేసి చెప్తా ఉన్నా, ముందు ఏదో ఒకటి చూస్ చేసుకొని ముందు ఒక సెటిల్ అయ్యి దాని తర్వాత హై ర్యాంక్ అయితే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో కటాఫ్లు ఇప్పుడు ఇట్లున్నాయి, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇంకా ఘోరంగా ఉంటాయి అనమాట. సో అందుకనే కష్టపడాలి. ఏ కొత్తగా అయితే ఏది రాదు, ఏదో అనుకుంటాం కానీ రన్నింగ్ కొట్టించి ఎగ్జామ్ క్వాలిఫై అయితే జాబ్ వచ్చింది, రన్నింగ్ కొడితే జాబ్ వచ్చింది, ఎస్ఎస్జీ అనుకుంటాం కానీ మీరు ఈ కటాఫ్ చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది అన్నమాట. సో అది ఇంకా ముందు ఆ కటాఫ్లు అనేవి చాలా ఘోరంగానే ఉంటూనే ఉంటాయి. ఇంతకుముందు ఎస్ఎస్సీ జీడీ నోటిఫికేషన్కి చాలామందికి ఐడియా లేదు. ఇప్పుడు చాలామంది తెలుసుకుంటారు, మనకి సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది, ఆ జాబ్లు ఈ జాబ్లు చూస్తూనే ఉంటారు, అప్లై చేస్తూనే ఉంటారు. సో అందుకనే ఈ కటాఫ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ కూడా కటాఫ్ ఎక్కువనే ఉంటుంది. సో ఓకే, ఎవరైతే డిస్క్వాలిఫై అయ్యారో వాళ్ళు బాధపడకుండా నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఉంది, జీడీ నోటిఫికేషన్ ఉంది. సో ప్రిపేర్ అవుతూనే ఉండండి. అండ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఎగిరిపడద్దు, ముందు మొదల పండుగ 5K మ్యాక్సిమం మనకి ఇప్పుడు RFID ద్వారానే ఉంటుంది. గ్రౌండ్లో పెడతారు, 12 రౌండ్లు వేయాలి చుట్టూ. సో గ్రౌండ్లో 5K కొట్టడం నాట్ ఈజీ. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి. దీని నుంచి మనం ఇప్పుడు ఏదైతే మనకి లిస్ట్ వచ్చింది కదా, నెక్స్ట్ PET పెట్టడానికి ఎక్కువ టైం ఇప్పుడే చాలా లేట్ చేసిండు. సో ఆగస్టులో నోటిఫికేషన్ అంటే ఆలోపు ఖచ్చితంగా వాడు కంప్లీట్ చేయాలి, మెడికల్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి. సో ఒకవేళ నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఒక 20 రోజులు 15 రోజులు ఏమన్నా పోస్ట్పోన్ అయితే కావచ్చు. ఎందుకంటే వితిన్ 1 మంత్లో 1 మంత్ టైం ఉంది మనకి, అంతే నెల 15 రోజులు టైం ఉంది. సో అప్పుడు దాకా మెడికల్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమన్నా 15 రోజులు కానీ 20 రోజులు కానీ పోస్ట్పోన్ కావచ్చు. సో అంతేగాని ఎమ్మట అయిపోద్ది ఇప్పుడు ప్రాసెస్ అనేది, PET కానీ మెడికల్ కానీ ప్రాసెస్ అనేది ఎమ్మట అయిపోద్ది. సో నెక్స్ట్ కూడా మనం ఒకసారి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, PETకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి వీడియో చేసుకున్న తర్వాత. సో అదనమాట. నెక్స్ట్ క్వాలిఫైన్ వాళ్ళు ఏమాత్రం కూడా డిమోటివ్ కాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ట్రై చేయండి కదా. సో ఓకేనా, ఇప్పుడు ఏదైతే కట్ ఆఫ్ ఉందో ఫైనల్ కట్ ఆఫ్కి దీనికి ఎంతో తేడా ఉండదు. మీకు ఏదైతే BSF కానీ AR కానీ ITBP కానీ ఏంటంటే జస్ట్ తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు 5K చాలామంది డిస్క్వాలిఫై అయ్యారు. బరాబర్ చెప్తున్నాను నేను, 5K అనేది చాలామంది డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం RFID ఉంది, హైటు మొత్తం కూడా మనకి డిజిటల్తోనే కొలుస్తారు అన్నమాట. సో చాలామంది PETలో డిస్క్వాలిఫై అవుతారు. అందుకని కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఏముండదు. మ్యాక్సిమం CSFకి అయితే కొద్దిగా ఇంక్రీజ్ అవుతాయి, 30 నుంచి 30 మార్కులు ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. కానీ మిగతా AR కానీ ఈ BSF కానీ సో ఇవైతే తక్కువలో ఉంటాయి. వితిన్ ఇప్పుడు ఏదో మనకి 70 కట్ ఆఫ్ పెట్టిన కొన్ని PETకి ఒక 75, 76 ఈ లోపే ఉంటాయి. ఇంకా BSF అయితే 2-3 మార్కులు ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఒకసారి మీరు ప్రీవియస్ కట్ ఆఫ్లు చెక్ చేసుకోండి, మీకే అర్థమవుతుంది అనమాట. సో ఓకేనా, సో అది ఈ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బ్రదర్. అండ్ ఇన్స్టాగ్రామ్ నాది పాస్వర్డ్ మర్చిపోయినా, అది అకౌంట్ అనేది అంతే పోయింది అది. సో వేరేది క్రియేట్ చేసిన ఒకటి నెక్స్ట్ లింక్ పెడతా. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.